నమస్తే, వెల్కమ్ టు స్టూడియో న్యూస్. నేను శ్రీలత. ఇక డీటెయిల్స్ చూస్తే, స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగం విజయవంతమైంది. దీంతో ఇస్రో యువ శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. అది దేశంలోనే తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ గా రికార్డులోకి ఎక్కింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన విక్రమ్-1 ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించారు. చిన్న ఉపగ్రహాలను భూకక్షలోకి ప్రవేశపెట్టే సామర్థ్యంతో ఈ రాకెట్ ను రూపొందించారు. విక్రమ్-1 లో ఆధునిక సాంకేతికతను వినియోగించారు. తేలికైన కార్బన్ కంపోజిట్ నిర్మాణం, అధునాతన ప్రపోల్షన్ వ్యవస్థలు ఈ రాకెట్ ప్రత్యేకతలుగా ఉన్నాయి. చిన్న ఉపగ్రహాల ప్రయోగాలను తక్కువ ఖర్చుతో వేగంగా నిర్వహించాలన్న లక్ష్యంతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేశారు. విక్రమ్-1 ప్రధాన లక్ష్యం 350 కిలోల వరకు ఉపగ్రహాలను మోసుకెళ్లే సామర్థ్యం ఉంది. 450 కిలోమీటర్ల ఎత్తులోని లో ఎర్త్ ఆర్బిటల్ లోకి 350 కిలోల వరకు పేలోడ్లను ప్రవేశపెట్టడం, 60 డిగ్రీల పంపు ఉన్న కక్షలో ఉపగ్రహాలను అమర్చేలా ఈ మిషన్ ను రూపొందించారు. 60 డిగ్రీల వంపు ఉన్న కక్షలో ఉపగ్రహాలను అమర్చేలా ఈ మిషన్ ను రూపొందించారు. ఇది చిన్న ఉపగ్రహ ప్రయోగాల మార్కెట్ లో భారత్ కు కొత్త అవకాశాలను తెరవనుంది. విక్రమ్-1 ప్రత్యేకతలు: స్కైరూట్ ఏరోస్పేస్ హైదరాబాద్ ఆర్బిటల్ క్లాస్ లాంచ్ వెహికల్. రాకెట్ రకం ఆర్బిటల్ క్లాస్ లాంచ్ వెహికల్. పొడవు సుమారు 24 మీటర్లు, బరువు సుమారు 30 టన్నులు, 3 గడ ఇంధన దశలు ప్లస్ లిక్విడ్ ఆర్బిటల్ అడ్జస్ట్మెంట్ మాడ్యూల్. పేలోడ్ సామర్థ్యం గరిష్టంగా 350 కిలోల వరకు. కక్ష 450 కిలోమీటర్ల ఎత్తులోని లో ఎర్త్ ఆర్బిటల్. కక్ష 450 కిలోమీటర్ల ఎత్తులోని లో ఎర్త్ ఆర్బిట్. కక్ష వంపు 60 డిగ్రీలు. విక్రమ్-1 లో ఉపయోగించిన సాంకేతికత: కార్బన్ కంపోజిట్ తో తేలికైన నిర్మాణం, 3D ప్రింటింగ్ సాంకేతికతతో తయారైన కొన్ని కీలక భాగాలు, ఘన ఇంధన రాకెట్ మోటార్లు, చివరి దశలో కక్షను ఖచ్చితంగా సరిచేసే లిక్విడ్ ఆర్బిటల్ అడ్జస్ట్మెంట్ మాడ్యూల్. అంతకు ముందు చివరి నిమిషంలో సాంకేతికత సమస్య కారణంగా ప్రయోగం ఆలస్యమైంది. ఇంధన ప్రక్రియలో సాంకేతిక సమస్యను గుర్తించడంతో ప్రయోగాన్ని నిలిపివేసినట్లు ఇస్రో పేర్కొంది. శాస్త్రవేత్తలు పరిస్థితిని చక్కదిద్దారు. దీంతో 35 నిమిషాల ఆలస్యంగా ప్రయోగం ప్రారంభించారు.